ఈరోజు చాలా మంది క్రైస్తవులు అన్యుల ఆచారాలను సిద్ధాంతాలను పాటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులు. ఎటువంటి ఆచారాలంటే ఊరెళ్ళాలంటే మంగళవారం శుక్రవారం పోరు, అమావాస్య పూట అసలు రారు, వివాహ విషయంలో జాతకాలు చూస్తూ ఉన్నారు, కులం చూస్తూ ఉన్నారు, మంచి రోజులు చూస్తూ ఉన్నారు, హల్దీ ఫంక్షన్లు చేస్తూ ఉన్నారు. పెళ్ళైన తర్వాత శుభమా బాగుంటారు అనుకుంటే ఆషాఢ మాసం అత్తాకోడళ్ళు ఒకే చోట ఉండద్దంటా ఉన్నారు. దిష్టి చుక్కలు పెట్టుకునేది వీళ్ళే, దిష్టి తీయించుకునేది వీళ్ళే, అన్యుల ఆచారాలు పాటించేది వీళ్ళే. కాకి అరిచినా పిల్లి ఎదురైనా ఎవడన్నా తుమ్మిన ప్రయాణాలు పొరపాటుగా చేయరు. ఇంకా కాళ్లకు చేతులకు రంగుదారాలు కట్టుకుంటా ఉన్నారు, శకునగాండ్రులను ఆశ్రయిస్తా ఉన్నారు. ఇవన్నీ అన్యుల ఆచారాలు కాదా? వాక్యంలో రాయబడింది ప్రకటన గ్రంథంలో, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా నుండు, నునువెచ్చగా ఉన్నావనుకో నేను కక్కి వేస్తా. సహోదరి జాగ్రత్త, సహోదరుడా జాగ్రత్త. ఇల్లు కట్టుకోవాలంటే వాస్తులు చూస్తా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా చెప్పాడా ఇది మంచి రోజు కాదు, ఇది చెడ్డ రోజు అని? 7 రోజులు చేసి 7 రోజులు మంచి అన్నాడు. ఎక్కడ మూఢనమ్మకాలు, ఎక్కడ ఆచారాలు? బైబిల్ మొత్తంలో చెడ్డ రోజులను రాయబడిందా? ఎక్కడన్నా జాతకాలు ఉన్నాయా? వాక్యంలో రాయబడింది జాగ్రత్త, జాగ్రత్త. అన్యుల ఆచారాలకు వారి కట్టుబాట్లకు మనం లోబడి ఉండకూడదు. శద్రక్ మెషక్ అబేద్నెగో ఒకసారి చూసుకో. అగ్నిగుండంలో వేసినా, దానియేలు సింహాల బోనులో వేసినా, యోబుకు శ్రమలు అనుమతించినా, యోసేపును చెరసాలలో ఆ చెరసాల గుంటలో వేసినా వెనక్కి తిరగలా. ఈరోజు మీరు మళ్ళీ విచిత్రం ఏంటంటే సోమవారం నుండి శనివారం వరకు లోకంలో తిరిగి లోకానుసారంగా జీవించి ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు ఏం భక్తం, ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి, ఇక్కడికి వచ్చేలాగా ఒక ముద్దు, ఇట్ట ముద్దు పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభుని ఇస్కరియోతు యూదా అప్పచెప్పాడు. నువ్వు ఆ స్థితిలో ఉండద్దు. అందుకే ఉంటావా వెచ్చగానైనా ఉండు, ఉంటావా చల్లగానైనా ఉండు, నునువెచ్చని స్థితిలో మాత్రం ఉండొద్దు. ఆ దేవుడు అసహించుకుంటాడు, కక్కి వేస్తాడు. జాగ్రత్త సుమి.